హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు వీడియోలో సేమియా ఉప్మాని టేస్టీగా, హెల్తీగా, పొడి పొడిలాడుతూ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఈ విధంగా చేశారంటే ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఒక కప్పు సేమియా వేసుకొని సేమియాని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. సేమియాని ఈ విధంగా ఫ్రై చేసుకోవటం వల్ల సేమియా ఉడికేటప్పుడు ముద్ద కట్టకుండా ఉంటుంది. ఈ విధంగా వేయించుకున్న సేమియాని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక 2 టీ స్పూన్ల పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. పల్లీల్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం తరుగు, సన్నగా చీల్చుకున్నటువంటి 2-3 పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, ఒక హాఫ్ కప్ బఠానీ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను. ఫ్రోజన్ బఠానీ కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసుకున్నాను. మీరు నార్మల్ బఠానీ తీసుకున్నట్లయితే కొద్దిగా బాయిల్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ముక్కలన్నిటిని ఒకసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 4-5 నిమిషాలకి ముక్కలన్నీ చక్కగా మగ్గిపోయి ఉన్నాయి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు సేమియా తీసుకున్నాను. 1 కప్పుకు వచ్చేసి 1.5 కప్పులు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 1.5 కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. సేమియా ముద్దవకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇప్పుడు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ఇదిగండి చక్కగా వాటర్ బాయిల్ అయ్యింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నటువంటి సేమియాని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సేమియా అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి ఈ విధంగా కింద నుంచి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 7-8 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 7 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇదిగండి ఉప్మా ఈ విధంగా రెడీ అయిపోయింది. ఒకసారి గరిటె పెట్టి చూద్దాం. ఇదిగండి చక్కగా పొడి పొడిలాడుతూ ఈ విధంగా వచ్చింది. ఫైనల్గా స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకోవటమే. కావాలనుకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొత్తిమీర యాడ్ చేయట్లేదు. అంతేనండి, ఎంతో టేస్టీగా పొడి పొడిలాడుతూ చాలా తక్కువ టైంలో చేసుకునే సేమియా ఉప్మా. ఎప్పుడైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేనప్పుడు తక్కువ టైంలో అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచించేటప్పుడు ఇలా సేమియా ఉప్మా ట్రై చేసి చూడండి. ఇలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, టేస్టీగా పొడి పొడిలాడుతూ. ఈ విధంగా కొంచెం వెజిటేబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే పిల్లలకి మరింత హెల్తీగా ఇవ్వచ్చు. ఈ విధంగా చేసి ఇచ్చారంటే ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చి తీరుతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే సేమియా ఉప్మా. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.